హైదరాబాద్ పాత బస్తీ మిరాలం చెరువులో 9 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. రంగంలోకి దిగిన టీఆర్ఎఫ్ బృందం నలుగురిని కాపాడారు. నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పనుల సమయంలో కూలి పని చేస్తున్నారు ఈ 9 మంది కార్మికులు. గల్లంతైన కార్మికులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, ఎప్పుడు వీళ్ళు గల్లంతవడం జరిగింది, ఎప్పుడు గమనించారు, అయితే సిబ్బంది ఎక్కడి వరకు గాలింపు చర్యలు చేపట్టారనుకోవచ్చు? అంటే ఈ రోజు ప్రతిరోజు విధుల్లో భాగంగానే ఇటు కార్మికులు దాదాపు 9 మంది కార్మికులు కూడా నీరాలం చెరువుకు సంబంధించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ పనుల కోసం అయితే వాళ్ళు కొలతల కోసం వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి పనులు గత కొంతకాలంగా కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి 9 మంది కార్మికులు అయితే వాటి కొలతల కోసము 2 ప్రత్యేక బోట్లలో కూడా అటు ఆ బ్రిడ్జ్ కోసం అని కూడా చెరువు మధ్యలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ క్రమంలోనే దాదాపు చెరువు మధ్య వరకు వెళ్ళిన తర్వాత ఇటు కార్మికుల బోట్స్ అయితే ఒక్కసారిగా కూడా పనిచేయకుండా పోయిన పరిస్థితి. అయితే ఆ చీకట్లో చెరువు మధ్యలో ఉండడంతో కూడా వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటు పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే అటు బహదూర్పురకు సంబంధించిన పోలీసులు అలర్ట్ అయిపోయి మొత్తంగా SDRF స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ ని కూడా అటు అలర్ట్ చేశారు. వెంటనే బలగాలు కూడా అక్కడికి చెరువు వద్దకు చేరుకుని అయితే మొత్తంగా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే దాంట్లో దాదాపు 9గురిని కూడా బయటకు తీసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ 9గురు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా తెలుస్తోంది. ఇందులో రాము, శివ, అదేవిధంగా ముసిల్నాయుడు, ఫైటర్ రాజు, ఈ 9గురు కూడా ఇప్పటికే సురక్షితంగా బయటకు వచ్చారు. మరో 5గురి కోసం అయితే అసలు SDRF బృందాలు అయితే అటు చెరువు మొత్తంగా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.